నెల్లూరు జిల్లా వింజమూరులో ఎంపీపీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు వెళ్తున్న 5 ఎంపీటీసీలను టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా వింజమూరు ఎంపీపీగా టీడీపీకి చెందిన వన్నిపెంట హైమావతి ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది ఎంపీటీసీల్లో 10 మంది ఎన్నికలకు హాజరయ్యారు. మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డి ఓటింగ్కు గైర్హాజరయ్యారు. కిడ్నాప్ చేసి ఎలక్షన్ లేని ఆ మహిళలను కూడా చూడకుండా లాగి అది కట్టిగా కొట్టారు. ఆమె చూడు ఎంత నెత్తురు కడుతుందో. ఈరోజు వింజమూరు ఎంపీపీ గారి యొక్క ఎలక్షన్ సంబంధించి నేను అబ్జర్వర్గా రావడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నన్ను ఈ అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి నేను అటెండ్ అయ్యాను. ఈరోజు మనకి టోటల్గా 12 ఎంపీటీసీ మెంబర్స్ ఉంటే అందులో 6 అటెండ్ కావడం జరిగింది. అంటే కోరం ఉంది కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఆనంగి రమణయ్య గారు ఎంపీటీసీ వింజమూరు 1 గారు ఎంపీపీ అభ్యర్థిగా వనిపెంట హైమావతి గారిని ప్రతిపాదించడం జరిగింది. వారిని బలపరుస్తూ బసిరెడ్డి సుమలత గారు శంకవరం ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది. కావున మరొకరికి ఎవరు పోటీ లేనందువలన శ్రీమతి వనిపెంట హైమావతి గారిని మండల పరిషత్తు అభ్యర్థిగా ఎంపీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు. ఇక్కడ మనం ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు సమావేశాన్ని స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగిందో అది సంబంధిత అది ప్రొసీజర్ ప్రకారం కూడా మేము ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. పీస్ఫుల్ మేనర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. ఇద్దరిని కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా నాయకుడు టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2-3 రోజులైంది ఇద్దరు ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. కనెక్షన్ లేదు, మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు. దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ. పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం, పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం, పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం, పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం, భయభ్రాంతులకు గురి చేయడం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని లాక్కెళ్ళిపోవడం. రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటి వరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు 2 ఎంపీటీసీలు, మల్లికార్జున గారు, భవానీ గారు అనుకుంటారు కదా, మల్లికార్జున గారు, భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు. భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు. ఏది అరాచకం ఏంది వైసీపీ? అరాచకం అంతే. మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాచకం. వాళ్ళకి అడ్డు ఆపులాగా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా